ముసుగండో ఉప్పు కప్పు రంబు నొకలుపు నుండో విడిలుకు చూసి మోసపోకుండో ఎదవండో పడవండో వలలో పడకండో కమో కమో మోస్ట్ కన్నింగు కమో కమో మస్త్ టైమింగు కమో కమో రైట్ లలో రాంగు అయ్యో కమో కమో కోతలలో కింగు కమో కమో మార్చెతన రంగు కమో కమో పక్కా ప్లానింగు అయ్యో మిస్టర్ పర్ఫెక్ట్. నమస్కారం స్టార్ మహిళ 1800 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా SMS పంపించి అంటే SMS చాలా రోజుల నుంచి పంపిస్తూ సెలక్షన్స్ కి వచ్చి సెలెక్ట్ అయిన 6 మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు చెప్తారండి మీ గురించి మాకు? హాయ్, నా పేరు రమణి. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రవళిక. Hi, I'm Pravalika. I'm from Khammam, working as software engineer in Cognizant in Hyderabad. Okay. Pallavi. Hi, Suma. Hi. This is Pallavi. And I'm from Ongole. Okay. Now working as a software engineer. Oh, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఇవాళ? Yes. అడ్డే దివ్య. హలో సుమా. హాయ్. నా పేరు దివ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ ఓకే ఓకే. శ్రీ చైతన్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రీ చైతన్య. నేను విజయవాడ నుంచి వచ్చాను. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. చాలా భలే ఉంది తెలుసా? థ్యాంక్ యూ. భలే అల్లారు అసలు. ఎం దివ్య. హలో. హాయ్. నేను దివ్య. నేను హైదరాబాద్ నుండి ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోజుకి ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుంది? 9. ఎన్ని గంటలు? 9 to 10. 9 గంటలు. అది ఫిక్స్డ్ ఉంటుందా? ఫిక్స్డ్ ఏమి ఉండదు, డిపెండ్స్ ఆన్ వర్క్ ఫ్లెక్సిబుల్. ఓకే. అంటే ఒక్కొక్కసారి మీకు ఉండేటువంటి వర్క్ నంతా కూడాను మీరు ఒక రోజు ఫినిష్ చేసేసుకుంటే మరుసటి రోజు తక్కువ చేస్తే చాలా? అలా ఏం ఉండదు సుమా. ఓ సో ఒక 9 to 6 అనుకోవచ్చా? అనుకోవచ్చు. రాత్రి కూడా ఒక్కోసారి ఉంటుందా వర్క్? ఉంటుంది. నైట్ షిఫ్ట్ కూడా? పాపం ఎన్ని గంటలు పని చేస్తారు. ఓకే అమ్మా, మరి 6 ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరే సో ఈ రోజు ఎవరికి ఆ స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాము. ఓపెన్. కమాన్ శ్రీ చైతన్య. ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు అంటే మన పెళ్లికి మనం డాన్స్ చేయలేము, వేరే వాళ్ళు చేస్తారు. అట్లా ఇవాళ ఈమె సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె వచ్చి డాన్స్ చేసేసి వెళ్ళింది అనమాట. బాగుంది, మంచి అండర్స్టాండింగ్. మీకు 20 పాయింట్స్ ఇస్తున్నాను. పొడుపు కథ అడుగుతా. అడగండి. దేహం నిండా కళ్ళు, దేవేంద్రుడు కాడు, నరవాహనమే నడవలేడు, నరవాహనం మీద నడవలేడు. నరవాహనం మీద నడవలేడు. ఇతర ప్రాణులని చంపగలడు. ఇతర ప్రాణులని చంపగలడు కానీ దానికి ప్రాణం లేదు. కానీ దానికి ప్రాణం లేదు. ఏంటది? అంటే మన చెప్పులా? కాదు. దీనికి ఎక్కడ కళ్ళు ఉంటాయి? ఉండవే. సరే చెప్పి. వల. వల చేపల్ని పడుతుందిగా,
అది ఉండండి ఇక్కడే. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. ఇంక ఇప్పుడు దింపండి పంజరం. పదండి. One, two, three, go. Everybody. సో మీకు 10 పాయింట్స్. మీరేమైనా అడుగుతారా, చెప్తారా? అరటి తొక్కకి అడ్వాంటేజెస్ ఏంటి? అరటి తొక్కకి అడ్వాంటేజెస్. తొక్కకి ఆ తొక్క ఉందే, దాని లోపల ఉందే, అది తీసుకొని మొహానికి రుద్దుకుంటే బాగా సాఫ్ట్ గా తయారవుతుందంట. ఇది కాదా? కాదు కాదు, తొక్క మీద కాలు పెడితే జారి పడచ్చు. కాదు. ఇంకా చెప్పండి మీరే. అరటి పండు తింటే మనకు మంచిది, అరటి తొక్క తింటే డాక్టర్ కి మంచిది. అరటి తొక్క మీద పడితే తింటే ఆయనకు మంచిది కదా, ఆయన గేద మేక. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, రెడీ, 1, 2, 3, గో. రమణి, మీకు 12 పాయింట్స్ అండి. ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఒక అడ్వాంటేజ్ చెప్పండి. సాలరీ ఎక్కువ. సాలరీ ఎక్కువ, హ్యాపీగా ఇండిపెండెంట్ లైఫ్. తర్వాత డిసడ్వాంటేజ్ ఆడ్ వర్కింగ్ అవర్స్. ఓకే, ఏ టైంలో అంటే ఆ టైంలో వర్క్ చేయాలి. ఓకే. పైగా మీరు ఎక్కువగా వేరే దేశం కంపెనీస్ కి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ టైమింగ్ ప్రకారంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళ టైమింగ్ ప్రకారంగానే పడుకోవాలి, లేవాలి, తినాలి. అలవాటు పడిపోయారు అలాగా? మాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ. 1, 2, 3, గో. ప్రవళిక, మీకు 14 పాయింట్లు. 1, 2, 3, గో. ఎం దివ్యకి 16 పాయింట్లు, పల్లవికి 18 పాయింట్లు. బోట్ లో చాలా మంది పీపుల్ ఉంటారు, కానీ ఒక్క సింగిల్ పర్సన్ కూడా లేరు. మరి మనకి ఎవరు కనిపిస్తున్నారు? బోట్ లో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు లేరు. ఒక సింగిల్ పర్సన్ కూడా లేరు, కానీ చాలా మంది జనాలు ఉన్నారు బోట్ లో. రమణి, సుకుమార్ గారి సినిమా చూసావా? నంబర్ 1 మహేష్ బాబుకి అయినట్టే అయింది. చెక్ చేసుకో. ఆన్సర్
కాదండి. అయితే చెప్పు. అందరూ మ్యారీడ్, అందుకే ఎవరు సింగిల్ లేరు అక్కడ. ఓ సింగిల్ పర్సన్ లేరనమాట, అందరూ మ్యారీడ్ కాబట్టి. ఒక 5 years తర్వాత అదే బోట్ చూడు ఎలా ఉంటుంది. చెప్పండి. సిల్క్ సిల్క్ అని 5 times అనండి. సిల్క్ స్మిత్ వస్తుందా ఏమిటి? లేదు అనండి. సిల్క్ 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 సిల్క్. కవ్ ఏం తాగుతుంది? మిల్క్. కవ్ మిల్క్ తాగుతుందా? మిల్క్ ఇస్తుంది. ఓ సో అలా మనల్ని మన బ్రెయిన్ ని గనక ఏదైనా ఒక విషయం మీద ట్యూన్ అప్ చేసేస్తే అదే ఫ్లో లో నెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. అమ్మా నా బ్రెయిన్ టెక్నిక్ నాకు తెలిసిపోయింది అబ్బా. ఓకే మీరనండి 5 times సిల్క్ 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 అని. సిల్క్ 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 సిల్క్. బర్రె ఏమి ఇస్తుంది? పాలు ఇస్తుంది. బర్రె ఏం తాగుతుంది? వాటర్ తాగుతుంది. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. ఈ రౌండ్ తర్వాత మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన. ఆశాల కాలలోన జనించు తేనె సోను వినేసి తరించి తలంచు కెళ్ళబమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. బాగుంది దివ్య, ప్రవళిక అండ్ రమణి. మీ ట్రయో డాన్స్ బాగుంది. ఓకే క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలోది? శ్రీ చైతన్య. ఆంధ్రుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. అయితే ఇవ్వడికి తీసుకోరా. వద్దన్నా. తీసుకో. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు. సమాజం ఏందన్నా? ఒరిజినల్ తెచ్చినవేందన్నా? గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడటమే నాకు అలవాటు. తప్పుగా పిల్లదే అన్నా. ఓసారి నన్ను చూసి నవ్వింది, నా బైక్ ఇట్లెక్కింది. ఛా పద్మా, ఇదిగో పద్మా, ఏ క్యా హో రహా హై? అయ్యా, ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ 2 మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది. నేను సెట్ చేస్తాను. నాకు ఇదిగో పద్మా, క్లారిటీ ఇచ్చామా? ఏడా ఆడా? He's just friend. I love your friend. అమ్మ నా పకోడి. ఓ మై గాడ్, క్లారిటీ వచ్చేసింది భయ్యా. ఇది నీకు, అదాడికి. ఈ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు, గీ కోటు, గా పోస్టరు కొనకపోతుంది కదా. ఎంతైనా అల్వాల్ రాజే, అల్వాల్ రాజే, హేష్ రాజేష్ రాజే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే,
ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరుకుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా. ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా. బుజ్జి ఈ సంభాషణ ఏ సినిమాలోది? ప్రవళిక. ఊసరవెల్లి. ఓకే, ఊసరవెల్లి కాదు. రామయ్య వస్తావయ్య -6. ఇప్పుడు ఇంకో పాట అయ్యా. పంచే కట్టు సిల్కు షర్టు అత్తరు సంటు బ్రేసులట్టు ఇప్పటికిప్పుడు బళ్ళన్నారు నీకు నాకే మన గుండెల గంటలు మోగించేద్దాం శుభమస్తంటూ దివ్య బాగుంది. దివ్య ఇంకా కొంచెం నవ్వుతూ చేస్తుంటే బాగుండేది. టెన్షన్ తో చేసింది అసలు దివ్య. ఏ దివ్య? And నేను అంటుంది ఎం దివ్య గురించి. ఈ దివ్య యా గుడ్, ఇద్దరు బాగుంది. క్వశ్చన్, ఈ పాటలో హీరోలు ఎవరు? రమణి, సునీల్ అండ్ నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైళ్లలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అంశలడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. శ్రీకృష్ణుని మొదటి భార్య పేరు ఏమిటి? రుక్మిణి. కరెక్ట్ ఆన్సర్. ఆయనకి 8 మంది భార్యలు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ. తీసుకోండి. 3 శ్రీ చైతన్య, 2 పల్లవి, 1 రమణి. కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చక్కగా ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చున్న దానికిను ఇలా మా సెట్ లో కూర్చున్న దానికి ఎలా ఉంది? చాలా తేడా ఉంది. ఉండలేకపోతున్నాం. భారతదేశంలోకి టోపీ, పాదరక్షలను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్: ఏ చైనా, బి గ్రీకులు. గ్రీక్. కరెక్ట్, 3 పాయింట్స్. నేను ఎంత తీసుకున్నావు? ఎం దివ్య 2, దివ్య 1. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా, మోమాటం ముప్పు కదా, మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా. మీరు ఈ మధ్య హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు కదా? లేదు. నిజం చెప్పండి. నాకు హార్స్ ఎక్కడం రాదు. ఎక్కారు ఇంత, అక్కడి నుంచి హార్స్ ఎక్కొచ్చారు మీరు. కొత్త జంట సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్:
ఏ అల్లు అర్జున్, బి అల్లు శిరీష్. అల్లు అర్జున్. ఆయన నేను ఇందాక చెప్పాను హార్స్ రైడింగ్, అది రేసు గుర్రం అనమాట. అల్లు శిరీష్ కొత్త జంట. చెరుకు రసంలోని మలినాల్ని తొలగించడానికి ఏ రసాయనాన్ని వాడతారు? ఆప్షన్స్. ఏ సున్నపు తేట, బి వంట సోడా. వంట సోడా కాదండి, సున్నపు తేట. మనసా హో మనసా నీ చూపే మత్తెక్కించే కొంటే వయసా ఓ మనసా ఓ మనసా నీ నీడే నన్నే పిచ్చి నీకు తెలుసా నా కలే నిజం చేయవా ఈ క్షణాలలో. కంప్యూటర్ ముందు కూర్చొని అన్నన్ని గంటలు వర్క్ చేస్తూ ఉంటే మీకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, లైక్ కళ్ళు, నడుము. ఫస్ట్ ప్రాబ్లం ఐ. మేడా. సో ఐకి ఏం చేస్తారు మీరు? నైట్ నిద్రపోయే ముందు వెట్ క్లాత్ తీసుకుని పడుకుంటారా? బికాజ్ ఐ డ్రైనెస్ వచ్చేస్తుంది కదా బాగా, చాలా మంటలు వచ్చేస్తాయి కళ్ళల్లో. మంటలు వస్తాయా? వాటర్ కొట్టుకోండి బాగా, మంట తగ్గడానికి. వాటర్ దగ్గరే ఉండాలి ఎప్పుడు. ఇంకా ఆఫీస్ సాధారణంగా ఆడవాళ్ళకి కళ్ళ మంట ఎప్పుడు కలుగుతుందంటే పక్కింటి ఆవిడ మంచి పట్టు చీరో లేకపోతే మంచి నగో కొన్నప్పుడు అంట. కానీ ఈ కాలంలో ఆడవాళ్ళకి కంప్యూటర్ మీద కూర్చుంటేనే కలుగుతోంది. ఓకే, సాహస వీరుడు సాగర కన్య సినిమాలో సాగర కన్య పాత్ర ఎవరు చేశారు? శిల్పా చక్రవర్తి. శిల్పా శెట్టి. మన శిల్పా చక్రవర్తి, మన యాంకర్ శిల్పా చక్రవర్తి కాదు, శిల్పా శెట్టి. ఓకే తీసుకోండి 6. చైతన్య 2, ప్రవళిక 3, దివ్య 1, ఎం దివ్య. చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ ఇక్తియాలజీ, బి ఆప్థమాలజీ. ఆప్థమాలజీ కాదు, ఇక్తియాలజీ. పాతికేళ్ల సున్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ఆరెంజ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. పల్లవి 2, చైతన్య 2, రమణి 2. ఎందుకో మళ్ళీ మీకు కూడా ఒక చేపల క్వశ్చన్ వచ్చింది. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఒక శాకాహారంలో కూడా ఎక్కువగా లభిస్తాయి. అది ఏది? ఆప్షన్స్. ఏ శనగలు, బి సోయా చిక్కుడు. సోయా చిక్కుడు కరెక్ట్ ఆన్సర్. అలాగే చిక్కుడు, గోరు చిక్కుడులలో కూడా ప్రోటీన్లు, పీచు ఎక్కువగా లభిస్తుంది. తీసుకోండి. పల్లవి 1, చైతన్య 1, ప్రవళిక 1. Hello rockstar, I'm your angel. Areo rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anela, kanagaruda, one day girlfriend undi pandaga chesi break up అయిపోతా. బంగారం, వెండి, రాగిలలో తెల్లగా ఉండేది ఏది? వెండి. తీసుకోండి. 6. అయినా ఇంజనీరింగ్ కోసం ఇంత చదివి ప్రిపేర్ అయిన వీళ్ళకి ఈ క్వశ్చన్ లో లెక్క అసలు పాపం. రమణి 3, ప్రవళిక 2, పల్లవి 1. అవును, మీకు వీక్లీ 5 days ఏనా? 2 రోజులు ఖచ్చితంగా రిలాక్సా? మరి ఈ 2 రోజులు ఏం చేస్తారు? ఎలా స్పెండ్ చేస్తారు? ఫ్రెండ్స్ తో మూవీస్కి వెళ్తాం. ఓకే. ఇంట్లో నిద్రపోవటం. ఇంట్లో నిద్రపోవడం అంట పాపం. ప్రపంచంలో అధికంగా వెండిని ఉత్పత్తి చేస్తున్న ఖండం ఏది? ఆప్షన్స్. ఏ దక్షిణ అమెరికా, బి ఆసియా. ఆసియా. కాదు, దక్షిణ అమెరికా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే, అదేమిటే ఏమిటో ఏం మాయో చేసి మావ కంటి చూపుతోటి. ఐపీఎల్
IPL లో ఎల్ అంటే ఏమిటి? ప్రీమియర్. ఎల్. ఓ సారీ, లీగ్. కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్, దాన్నే షార్ట్ లో IPL అంటారు. ఓకే, తీసుకోండి. శ్రీ చైతన్య 3, పల్లవి 3. కంటిలోని ఏ భాగాన్ని కెమెరాలోని ఫిల్మ్ తో పోలుస్తారు? ఆప్షన్స్: ఏ కార్నియా, బి రెటీనా. రెటీనా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. దివ్య 3. ఏ దివ్య? దివ్య, ఓన్లీ దివ్య. ఓకే, ఓన్లీ దివ్య. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. చూడే పెట్టి చూడకే చాలా అందంగా చేశారు. చాలా బాగుంది. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం శ్రీ చైతన్య, నితిన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్రీ చైతన్య, హన్సిక. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రమణి, తరుణ్. చూద్దాము. ఎస్, ఇట్ ఇస్ తరుణ్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం
ప్రవళిక, కాజల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ కాజలే. మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. శ్రీ చైతన్య, నవదీప్. ఓకే చూద్దాం. ఆర్యా 2, నవదీప్, కాజల్, సాఫ్ట్వేర్. అది కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రవళిక, నిత్యా మీనన్. గుండె జారి గల్లంతయిందే. నితిన్ అండ్ నిత్యా మేనన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా మన బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. 4 మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, సో ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ అంటే ఇలా తీసుకొని ఇలా తీసి ఇలా వేసి సరిపోకపోతే మార్బుల్స్ తీసి 1, 2 వేయండి. ప్లాస్టిక్ బంతులకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇది సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలంటే, సరిపోలేదా ఇంకా నీకు? అయితే ఒకటి వేసుకో. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా ఉంది కదా, పెట్టేసి ఆల్రెడీ, దీన్ని లాగాలి, ఇందులో పడేయాలి. మళ్ళీ చైన్ పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు అలాగే ఆడాలి. ఓకే, అయ్యో అలా పడిపోతే మళ్ళీ పెట్టుకొని ఆడాలి, లేదంటే నెక్స్ట్ వన్ అయినా చేసుకోవచ్చు. ఓకే, అరే రానంటుంది అది, అప్పుడు నెక్స్ట్ వన్కి వెళ్ళిపోండి. ఓకేనా, ఇది గేమ్. మళ్ళీ నెక్స్ట్ ఈ 6 అయిపోతే 6 టమాటోలు పెట్టుకోవాలి, అప్పుడే ఆడడం మొదలు పెట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. సో ఇందులో పడ్డవి మాత్రమే లెక్కలోకి వస్తాయి. 1, 2, 3, 4, 5. ఈ 5 బుట్టలో పడేశారు అండ్ 6 పెట్టారు. మీరు మళ్ళీ టమాటోలు పెట్టేటప్పుడు ఇక్కడే ఉండే 2 టమాటోలు తీసి పెట్టేశారు, ఆ బుట్టలోంచి తీసి పెట్టలేదు, అవి 2 మైనస్ అయిపోతున్నాయి. దీనికి 54 ప్లస్ 20 74 డిన్నర్ సెట్. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ, 1, 2, 3 గో.
2 3 4 కానీ ఇక్కడ మళ్ళీ 6 పెట్టారు. సో 10 60 ప్లస్ 20 80. రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఈ 6లో ఒకటి మైనస్ అండి, ఎందుకంటే మీరు చేత్తో నెట్టేశారు. సో 5 అండ్ 6 11 66 ప్లస్ 20 86. హండీ సెట్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 ప్లస్ 6 పెట్టింది. సో టోటలీ 10 60 ప్లస్ ఈ 20 80. ఫుల్ బాక్స్. ఓకే రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7. సో 42 ప్లస్ 20 62. అండ్ రోటీ మేకర్. రెడీ 1 2 3 గో.
అయిపోయిన తర్వాత ఒక టమాటా పడింది. 1 2 3 4 పెట్టలేదుగా. 24 ప్లస్ ఈ 20 44. నెక్స్ట్ టైం నా హాట్ బాక్స్ సెట్. సో ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆడిన మన స్టార్ మహిళలో విన్నర్ అంటే స్టార్ యువతి ప్రవళిక. చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగ్